హాయ్, హలో, నమస్తే. ఒక మంచి విషయం మిత్రమా. తండ్రి ఎంత నిరుపేదవాడైనా, ఎంత కోపమున్నవాడైనా తన కన్న కొడుకు విషయంలో ఎలా మారి ప్రేమ చూపిస్తాడో తెలుసుకున్నారండి. ఒక చిన్న గ్రామంలో 6 ఏళ్ల పిల్లవాడు వాళ్ళ నాన్న ఉండేవారు. అతను ఒక పాత లారీకి డ్రైవర్గా పనిచేసి జీవించేవాడు. చాలా పేదవారు కావడంతో వాడి కొనిచ్చే బొమ్మల మీద కూడా సెకండ్ హ్యాండ్ షాపులోనే తక్కువ ధరకు కొనిచ్చేవాడు. ఒకరోజు అతను ఎక్కడి నుండో ఒక పెద్ద అలమార అద్దాన్ని తీసుకొచ్చాడు. అది కొంచెం పాతదైనా ఆ పేదవారింట్లో ఒక పెద్ద అలంకారంలా అనిపించింది. ఈ పిల్లాడికి ఆ అద్దం అంటే చాలా ఇష్టం. ప్రతిరోజు అందులో తనని తాను చూసుకుంటూ మురిసిపోయేవాడు. ఒకరోజు వాడు ఆడుకుంటూ ఉండగా పొరపాటున బంతి తగిలి ఆ అద్దం ముక్కలుగా పగిలిపోయింది. ఆ పిల్లాడి గుండె ఆగినంత పనైపోయింది. నాన్న ఎంతో ఇష్టంగా భద్రంగా తెచ్చిన అద్దం పగిలిపోయిందని, నాన్న వస్తే కొడతాడనే భయంతో వణికిపోయి వెంటనే పగిలిన అద్దం ముక్కలన్నిటినీ ఏరి ఒక పాత గుడ్డలో మూటగట్టి మంచం కింద దాచేశాడు. రాత్రి పని ముగించుకుని ఇంటికి వచ్చాడు నాన్న. వీడు భయంగా నాన్న ముఖం కూడా చూడలేకపోయాడు. నాన్న అద్దం ఉన్న వైపు చూడగానే అది లేకపోవడంతో అద్దం ఏదిరా అని అడిగాడు. వీడు ఏడుస్తూ జరిగిన నిజం చెప్పేశాడు. నాన్న, అది పగిలిపోయింది, నన్ను కొట్టకు నాన్న అనగానే వాళ్ళ నాన్న వాడి దగ్గరికి వచ్చి మంచం కింద ఉన్న ఆ అద్దం ముక్కల మూటను బయటకు తీసి చూస్తాడు. నాన్న తనని కొడతాడేమోనని కళ్ళు మూసుకుంటాడు. కానీ వాళ్ళ నాన్న ఆ అద్దం ముక్కల మీద చేయి వేసి, రేయ్ పిచ్చి నాన్న, అద్దం పగిలిపోతే పోనీలేరా, ఈ ముక్కలు నువ్వేరుతున్నప్పుడు నీ చేతికి ఎక్కడైనా గాయమయ్యిందేమో అని నేను భయపడిపోయానురా. అద్దం పగిలిపోతే మళ్ళీ ఇంకొక అద్దం కొనుక్కోవచ్చు నాన్న, కానీ నా బంగారు కొడుకు వేలు తెగి ఉంటే ఆ నొప్పిని నేను భరించలేనురా అని అంటూ వాడి చేతులు పట్టుకుని చెక్ చేసి చూస్తాడు. నాన్న ప్రేమ ముందు ఆ పగిలిన అద్దం చాలా చిన్నదిగా అనిపించింది ఆ పిల్లాడికి. ఆ క్షణం అర్థమైంది, మన నాన్న చూసేదానికి కరుకుగా కనిపిస్తారేమో గాని ఆయన మనసు మాత్రం వెన్న అని. వస్తువులు విరిగిపోతే మళ్ళీ తెచ్చుకోవచ్చు, కానీ మనుషుల మధ్య ఉండే ప్రేమ అసలైన ఆస్తి మిత్రమా. తల్లిదండ్రులు వస్తువుల కంటే తమ పిల్లల క్షేమాన్నే ఎక్కువగా కోరుకుంటారు. అది తల్లిదండ్రులంటే. అదే పక్కవారైతే వస్తువుకే విలువిస్తారు. అదే తల్లిదండ్రులకు ఇతరులకు ఉన్న తేడా. తెలిసిందా మిత్రులారా? ధన్యవాదాలు. మరలా రేపు ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. జై హింద్.